హాయ్ సార్. హలో, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. సో వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనం ట్రైలర్ కూడా చూసాం కాబట్టి, సో మీకు మీ ఇంట్లో కూడా బంగారం చూస్తే చంద్రముఖిలా మారిపోతారా మీ ఇంట్లో వాళ్ళు? ఆఫ్ కోర్స్. రియల్గా అంటారా? నిజమే అది కదా. సో జనరల్గా ఏమైనా బర్త్డే కానీ ఏమైనా అకేషన్స్ వస్తే ఏమడుగుతారు ఇంట్లో? సో మోస్ట్లీ గోల్డ్. మోస్ట్లీ గోల్డ్. గోల్డ్. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి, అవుటర్ ఫీలింగ్ చెప్పండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. కొనియాల్సిందే కదా. కొనియాల్సిందే. ఓ మనసులో కూడా ఓకే, నువ్వు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశాను, కొనిచ్చేస్తానంటారా? తప్పకుండా. అంతే. థ్యాంక్ యూ అండి. సో F3 సినిమా కోసం వెళ్తున్నారు 27th? Yeah. See, F2 was so comedy and it was like relaxing movie, right? So ఇది కూడా అట్లే ఉంటుందని ఆలోచిస్తున్నాం. సో తప్పకుండా ఫ్యామిలీ. ఓకేనా? Sure sir, thank you so much. నువ్వు ఇప్పటి వరకు ఫన్ బాగుంది, దాంతోపాటు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు కూడా నాకు తెలుసు అంత ఇంత ఫ్రస్ట్రేషన్లో సమాధానాలు చెప్పారు కదా. పిల్లలైతే పిల్లలు మొత్తం ఫ్రస్ట్రేషన్, ఫన్ లేదు. ఒక్కటే ఒక ప్రాబ్లం, ఎగ్జామ్స్, హోంవర్క్, చదువుకోవడం, హిందీ, మ్యాథ్స్. అమ్మో ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు, 1 2 కాదు. F3 ఫ్యామిలీ. సో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఎస్, మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో మనకి ఈ చిత్రం వస్తుంది అంటే దిల్ రాజు గారు అండ్ ఇలా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తారనమాట F3 టీం అందరూ. ప్లీజ్ కూర్చోవాలి, అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో. ఇప్పుడు దిల్ రాజు గారి సమర్పణలో, శిరీష్ గారి నిర్మాణంలో ఈ చిత్రం F3 చిత్రం మే 27th సమ్మర్ సోగాళ్ళు మనందరినీ కలుసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. F3తో మరొక సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకోబోయే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు విచ్చేశారు. వారికి వెల్కమ్. అనిల్ జీ వెల్కమ్. హలో మై హోమ్ అవతార్ ఫ్యామిలీస్ అందరికీ. సో నేను వీక్లో 2-3 టైమ్స్ ఈ ఓఆర్ఆర్లో వెళ్తుంటాను. మై హోమ్ ఈ టవర్స్ చూశాను, కానీ లోపల ఇంత పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. సో అంతేనా మీ సౌండ్? F2 ఎవరు ఎన్నిసార్లు చూసారో చెప్పాలి. ఓకే, ఎన్నిసార్రు? 10 టైమ్సా? నీకు ఏమర్థమైందమ్మా? అదే 10 టైమ్స్ చూసేలాగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషనా? ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తావు? ఎలా చేస్తావు? పైకి రా, అలాగే ఎక్కేసాయి. నా హ్యాండ్ పట్టుకో. కమన్ క్యాచ్, కమన్. ఇప్పుడు చూపి, ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తావు? వామ్మో, ఇలా మమ్మీ డాడీ ఎవరండి? అనిల్ గారు, ఐ డోంట్ నో యు ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్. ఏ ఇంటెన్షన్తో ఆర్ ఏ ఐడియాస్తోని మూవీస్ తీస్తున్నారు? ఐ మీన్ ఇట్ ఈస్ రియలిస్టిక్. సో గివ్ అస్ దట్ బేసిక్ ఐడియా. అంటే పెళ్ళి అయిందండి నాకు. పెళ్ళి అవ్వబట్టే అంత అద్భుతంగా F2 తీయగలిగాను. అది నా బయోపిక్, మగాళ్ళ బయోపిక్. ఓకే. సో F3లో నా బయోపిక్ పెట్టారు, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ అందరికి వెన్ ద ఉమెన్ వెంట్ గో టు ద జ్యువెలరీ షాపింగ్, అందరూ చంద్రముఖి. అది కూడా ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నా భార్య ముఖం అంత వెలిగిపోవడం అక్కడ తప్పితే ఎక్కడ చూడండి. జ్యువెలరీ షాప్కి వెళ్తే అసలు ఆ ముఖం అలా బ్రైట్గా వెలిగిపోతూ ఉంటుంది. అదే బెటర్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా అన్యాయం అండి. మీరు ఎంత జెంట్స్ అయితే మనకు జెంట్స్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు, మరి మా లేడీస్ సంగతి ఎవరు చూస్తారు చెప్పండి? మా ఫ్రస్ట్రేషన్కి ఒక స్టెప్ నెక్స్ట్ మూవీలో కంపల్సరీ కావాలి. సెకండ్ వర్షన్ ఇప్పుడు F3లో కూడా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మగవాళ్ళకే చూపిస్తున్నారు కదా. ఇది మటుకు న్యాయం కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి. ఈసారి ఖచ్చితంగా లేదంటే మీ ఆవిడ పరిచయం చేయండి, ఆవిడతో కొంచెం రికమెండేషన్ పెట్టిస్తావు. నెక్స్ట్ మూవీలో లేడీస్కి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మీరు గుర్తించాలి, దానికి కూడా మాకు ఒక ఆసనం కావాలి. సో అది మీరు ప్రామిస్ చేస్తే F3కి ఫస్ట్ రోజు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకోసం ఒక ఆసనం తయారు చేస్తాం. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి మీ అందరి మధ్యలోకి వచ్చేసారు మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. వెల్కమ్ అండి. వెంకీ సార్, హాయ్ సార్.
Hi. What's your name? Sir, చాలా happy moment in my life, sir. Meeting you all and seeing with my own eyes, it's like completely a happy moment, sir. It's a pleasure seeing all of you. It's wonderful. Thank you, sir. Hey, guy, what's happening, sir. man? I can do this. You can do that? Yeah. What, in a minute? Yeah. Yeah, you want to do it? Huh? You want to show me? Yeah. Yeah? Okay. Go for it. Yeah, I'm going for it. All right, your friend is trying the Rubik's Cube out there. Yes, sir. Actually, Okay. In the meantime, I'll... సార్ మీరు ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. మేము ఆఫీస్కి వెళ్ళి కష్టపడి ఇంట్లో పని చేసి అన్ని చేసి బంగారం మీద ఇంట్రెస్ట్ ఆబ్వియస్ గా ఉంటుంది సార్. సో అది దానికోసం చంద్రముఖి చూపించారు సార్ మమ్మల్ని. అయితే మీరు F2లో మీ ఫస్ట్ స్టేషన్కి చూపించారు, మగవాళ్ళ ఫస్ట్ స్టేషన్కి. మరి మాకు వస్తుంది కదా సార్ ఫస్ట్ స్టేషన్, అప్పుడు మాకు కూడా ఏదైనా ఆసనం చూపించండి సార్. మీరు చెప్పండి, మీరేం చేస్తారు ఫ్రస్ట్రేషన్ వస్తే? మరి మీ మిస్సెస్ ఏం చేస్తారు చెప్పండి సార్. మాకు ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వదు. నాకు ఫస్ట్ స్టేషన్ అసలు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు ఆవిడ. నేనే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందుకే అడుగుతున్నా నేను. ఎప్పుడు నేను ఓం అంటే హ్యాపీగా ఉంటుంది ఆవిడ. ఓకే, నేను కూడా అదే అనుకుంటాను సార్. అయితే నెక్స్ట్ పిక్చర్లో చూపించండి, ఆడవాళ్ళ ఫస్ట్ స్టేషన్ కూడా ఏదైనా ఒక ఆసనం చూపించండి. అంటే టు బీ హానెస్ట్, ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్కి బలయ్యేది మగవాడే. సో ఆసనం వాడుకుండటమే కరెక్టు. సో అయినప్పటికీ మీ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి F4లో ఆడవాళ్ళకి ఒక ఆసనం అనేది కనిపెడతాను. థ్యాంక్ యూ సార్. రియల్లీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. అండ్ వరుణ్ తేజ్ గారు ఇంత అందంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా బాగున్నారు మీరు. మామూలు అందం కాదు ఈయన, చాలా అందంగా సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, వెంకటేష్ గారికి అయితే పెళ్ళి అయ్యింది, ఫన్ ఫ్రస్ట్రేషన్ అన్నీ తెలుస్తుంది రియల్ లైఫ్లో. బట్ వరుణ్ తేజ్ గారికి ఎలా, ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, పక్కన చూసి నేర్చుకోవచ్చు. సో అనిల్ గారిని, దిల్ రాజు గారిని, ఆలీ గారిని అందరిని చూసి నేర్చుకుని ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. నేను మణికొండలో మీ ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. ఓకే, మిమ్మల్ని రియల్ గా ఎప్పుడు చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు బచ్పన్ ముందు ఉండి పాపను స్కూల్ పంపిస్తూ మీరు ఎప్పుడు వస్తారా అని చూసేదాన్ని. ఇప్పుడు రియల్ గా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మీ F2 అక్కడ లైటింగ్స్ పెట్టి మీరు షూటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు FT3 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొకటండి, ఇప్పుడు మీరు ఆడవాళ్ళని గిన్నెలు కొట్టుకోమని చెప్పారు కదా, రేపు 27కు మీరు టికెట్ బుక్ చేయకపోతే మగవాళ్ళ మీద అదే ఫైట్ చేస్తాం మేము. టికెట్స్ బుక్ చేయకపోతే మీరు అదే పనిలో ఉండండి. ఎవరైతే టికెట్స్ తాలేదో ఇంట్లో ఉన్న గిన్నెలు పాత్రలు అన్నీ వాడేయండి. అనిల్ సార్, నా పేరు వంశీ సార్. సో మా క్వశ్చన్ ఏంటంటే, వెంకీ సార్ ఇంకా వరుణ్ సార్లో మీ ఫేవరెట్ ఎవరు? హూ వాజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ యాజ్ అ క్యారెక్టర్ ఇన్ ద మూవీ? కాదు, ఇంత టఫ్ క్వశ్చన్ అడిగితే ఎలా? ఇద్దరు ఫేవరెట్లే. బ్రో, మీరు గనీ మూవీలో సీరియస్ క్యారెక్టర్ అంటే సమ్వాట్, F3లోనేమో ఫుల్ జోవియల్ క్యారెక్టర్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మేనేజ్ చేశారు తెలంగాణ అబ్బాయి లాగా? అండ్ దట్స్ ఎ సీరియస్ క్యారెక్టర్ కదా. అంటే తెలంగాణ క్యారెక్టర్ నాకు ఫిదా ఇంకా గద్దలు కొనే గణేష్లో చేసి కొంచెం అలవాటు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా నార్మల్గానే తెలంగాణలో మాట్లాడుతున్నాను. బట్ ఈచ్ మూవీ, ఈచ్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫర్ మీ. సో అక్కడ చేసి వదిలేసి ఇక్కడికి వచ్చి చేస్తాను. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ బోత్. అండ్ ఈ సినిమా స్పెసిఫిక్గా F2లో మేము అందరం కలిసి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి అదే ఫన్తో సెట్లో వైబ్ అంతా అదిరిపోయేది. అండ్ వీ థరోలీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ ప్రాసెస్. బట్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, మీరు నెక్స్ట్ హీరోగా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కెరియర్? సమస్య లేదు, అసలు ఆ యాంగిలే లేదు. అమ్మా మీరు ట్రై చేయొద్దమ్మా. మనీ ప్లాంట్ లైన్ అదే ఊరినే సరదాగా చేసుకున్నాం. ఓకే సార్, మనీ ప్లాంట్ రెసిపీ ఏదైతే ఉందో వాళ్ళు చేసి మరీ తీసుకొచ్చారంట సార్ మీకోసం. ఓ, చేసి మరి తీసుకొచ్చారా? ఎక్కువ తినాలా, కొంచెం తినొచ్చా? తీసుకున్నాను తొందరగా. మీ సినిమాలో సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది కదా అని అనుకోవాలా, లేకపోతే సినిమాకి వెళ్ళి చూడాలా అనేది నా క్వశ్చన్ సార్. ఎదుమా లేదు, సినిమాకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోద్ది. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ స్మాల్ రిక్వెస్ట్ సార్, స్టేజ్ మీదకి వచ్చి కెన్ ఐ గివ్ యూ అ హగ్ సార్ ప్లీజ్? యా కమ్
కేర్ఫుల్ సార్ మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. సార్ మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. F3 మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది. సూపర్ ఎవ్రీథింగ్. నైస్, థ్యాంక్ యూ సార్. రండమ్మా రండి, మీరు ఏదో కష్టపడి చేశారు కదా, రండి. ఏంటమ్మా ఇదేంటి బాబు? సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసి మనీ ప్లాంట్ రెసిపీ. తినొచ్చమ్మా మా నాకు చాలా పని ఉందమ్మా. మీరు నేను తినాలనే చేశారా? చాలా బాగుందండి, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సార్. ఈ ట్రైలర్ చూసినప్పుడు మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా మాది వన్ ఫ్యామిలీ, బట్ వీఆర్ డివైడెడ్ బై 2 ఫ్యామిలీస్. మా అమ్మ చెల్లెలు దగ్గుబాటి ఫ్యామిలీ, నేను మా నాన్నగారు మెగా ఫ్యామిలీ. ఎప్పుడైతే మేము భీమ్లాన్ నాయక్ చూసామో, రానా గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు మాకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది. F2 కోసం అందరం బాగా వెయిట్ చేశాం సార్. ఎప్పుడైతే మన దగ్గుబాటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ, వరుణ్ గారు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ అన్నారో, ఈ ఇన్సిడెంట్ మాకు ఆల్రెడీ గుర్తొచ్చింది. ఎందుకంటే మేము ఎప్పుడు మూవీస్ వచ్చినా అమ్మ మీది మెగా ఫ్యామిలీ, మాది దగ్గుబాటి ఫ్యామిలీ అనేవాళ్ళము. సో చాలా థ్యాంక్ యూ సార్. భీమ్లాన్ నాయక్ లాంటి మూవీ, తర్వాత అనిల్ రావిపూరి గారితో ఇంత అద్భుతమైన కామెడీ మూవీ మాకు మళ్ళీ ఇస్తున్నందుకు సార్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ దగ్గు ఫ్యామిలీ కాంబినేషన్, దగ్గుబాటి ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ కాంబినేషన్ ఎప్పుడు? 27th రోజు థియేటర్కి వెళ్తే ఉంటారు. 27th. Yeah, thank Hello, you. Venkatesh sir. On your right side, far from the reach. Please silence, please. అండి ఇంత గట్టిగా మీరు అందరూ మాట్లాడితే. Hello, Venkatesh sir. అక్కడ అందరూ చాలా క్వైట్ గా ఉన్నారు. Hello, Venkatesh sir. Can you hear me? Back. Hello. అంటే అక్కడ ఆ వేడి దెబ్బ, ఎండ దెబ్బ. అదే వాళ్ళని సార్. Hello, Venkatesh sir. Can you hear me? Right side. Silence. Hello, Venkatesh sir. Hello, Venkatesh sir. Yeah, అడగండి. Can you hear me? Yeah. Hello sir. Naku Telugu Radu, but I love Telugu people. We are from Delhi. We all love you so much. My personal favorite is Takdeerwala. Can you? Takdeerwala? Yeah. Akkum, yes. Akkum dekha tu? Yeah, lot of time. I don't even remember how many times I've seen that. Hope F3 will be much more fun than that. Thank you so much. Thank you. అండ్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళ మార్క్ మాత్రమే మైక్ వస్తుంది. ఒక్కసారి మాది దగ్గుబాటి ఫ్యామిలీ, మాది మెగా ఫ్యామిలీ, ఆ డైలాగ్ చెప్పరా ప్లీజ్. గీతా గారు ఏంటమ్మా నువ్వు ఇందాకే చెప్పాం కదమ్మా, మీరు రాలేదా? ఇంకెవరెవరు రాలేదమ్మా, మళ్ళీ చెప్పాలా? హలో చెప్పండి. ఎక్కడ? ఇక్కడ. బ్యాక్. అది అదిరిపోతుంది అక్కడ. బ్యాక్ బెంచెస్, ఐ లవ్ బ్యాక్ బెంచెస్. వెంకీ yes సార్, అర్చి మా గొంతులు పోయాయి. మేము ఫ్యామిలీ మొత్తం ఎగేసుకుంటూ వచ్చేసాం సార్ మిమ్మల్ని చూడడానికి. వీఆర్ సో హ్యాపీ టు మీట్ యూ. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఇన్ మైండ్. జస్ట్ ఒకసారి మీరు అందరికీ వేవ్ చేయండి. ఒక్క నిమిషం. ఎవరైతే బ్యాక్ వెళ్తారో వాళ్ళకి మాత్రమే సెల్ఫీలు, వాళ్ళకి మాత్రమే క్వశ్చన్స్. ఎవరైతే బ్యాక్ వెళ్తారో అండ్ ఎవరైతే బ్యాక్ ఉంటారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్స్. బ్యాక్ ఉంటేనే క్వశ్చన్స్. మైక్ అక్కడికి వస్తుంది. గో. హలో బ్యాక్ సార్. హలో. మై డాడ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ అండ్ నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ ని. ఓకే. సో how are you doing? All good? I'm good sir. How are you? What's your daughter's name? She's there wearing a cap. She's Manvi. All right. Hi there. Hi. She's saying hi Venki mama. Venki mama. Yeah. Okay. So my question is, మీరు ఇంత ఎనర్జెటిక్ గా అందరిని ఇప్పటికి ఎంటర్టైన్ చేస్తూ అట్లా మీరు మాట్లాడేది ఏమీ వినపడట్లేదు. బాగా దగ్గరికి పెట్టండి అమ్మా మైక్. మీ పాప మీ ఫ్రెండ్ దగ్గర ఇచ్చేయండి. When I see people like you, my energy gets high, right? So I love people, I love everybody around, I love children especially. Children are the best thing which happened, and I think they are the best thing which can happen to anybody. So love your children and be happy, yeah.
Yeah, thank you, sir. And hi, Varun, sir. హాయ్ అండి Hi, Anil, sir. Anil garu, yeah, question for you. ఎవరండి హూజ్ ఆస్కింగ్ ఒకసారి ఓకే ఆస్క్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వడం జరగదు బికాజ్ మీరు బ్యాక్ వెళ్ళట్లేదు అండ్ బ్యాక్ ఉన్న వాళ్ళకి కనబడదు. ఐ రిక్వెస్ట్ మీరు అందరూ బ్యాక్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హోమ్ అవతార్కి ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది మా టీం తోటి. సో May 27th మీకు గుర్తుందిగా, May 27th ఏం రాబోతుంది గట్టిగా. సో ఈ 2 years పాండమిక్లో మన అందరం అప్ అండ్ డౌన్స్ చూసాం, తెలియకుండా ఒక లోకి వెళ్ళాం. సో ఈ 27th మీ అందరూ మీ ఫ్యామిలీస్తో థియేటర్స్కి వెళ్ళండి. మన అమ్మ నాన్న అక్క తమ్ముడు మన ఫ్యామిలీ అందరం కూర్చొని చక్కగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని థియేటర్ నుంచి బయటకు వస్తారు. దట్స్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ టు యూ. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. F3 May 27th మీ అందరినీ నవ్వించబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రగతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. 2 words. సో అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అవతార్ ఫ్యామిలీ, నేను చెప్తుంటా ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు ఫీల్ అవుతా ఈ అవతార్ చూస్తుంటే. అప్పుడెప్పుడో 97లో చూసాము అంత పెద్ద బిల్డింగ్లు అమెరికాలో, కానీ హైదరాబాద్లో ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్లు వస్తాయని ఏనాడు నేను కళ్ళు కూడా ఊహించలేదు. కానీ మీరందరూ నిజంగా చాలా అదృష్టవంతులు, మై హోమ్ అవతార్లో ఉన్నారు. సో మీకోసం ఈరోజు మా హీరో విక్టరీ వెంకటేష్ గారు, మా వరుణ్, అలాగే మా హీరోయిన్, ప్రస్తుతానికి ఆవిడే మా హీరోయిన్ ప్రగతి గారు, అండ్ అలాగే భారీ నిర్మాత మా దిల్ రాజు గారు, బరువు నిర్మాత మా దిల్ రాజు గారు, అలాగే మా తమ్ముడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. తను తీసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్. సో ఈరోజు మహిమ అవతార్లో ఏదో ప్రెస్ మీట్ ఉందంటే నేనేదో ఇక్కడ ఏదైనా చిన్న లాంజ్ లాగా ఏదైనా ఉందేమో అనుకున్నా. ఇక్కడికి వస్తే వామ్మో ఏందయ్యా ఇదంతా, అంతేనా? ఇలాగే ఉంటారమ్మా, అంతే. సో 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మమ్మల్ని అందరినీ చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలీజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రగతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అనిల్ గారు ఈ సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ ఇలాంటి కమ్యూనిటీలే. ఆడోళ్ళే మాట్లాడారు, మగాళ్ళకి ఛాన్సే ఇవ్వలా, అంతేగా తగ్గేదేలా తెలిసిపోయింది. సో యా, నైస్ టు మీట్ యూ ఆల్. 27th అందరూ వెళ్ళి సంతోషించండి. ఇట్స్ రిపీట్ మోడ్లో చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ రైడ్. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. అనిల్ రావిపూడి మీకు F2ని ఎలా అయితే ఫుల్ ఎంటర్టైన్గా క్రియేట్ చేశాడో ఈ F3ని కూడా అలాగే క్రియేట్ చేశాడు. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీరు నవ్వుతూనే ఉంటారు. ఈ May 27 మీరు థియేటర్కి వెళ్తే ఫ్యామిలీగా మొత్తం ఎంజాయ్ చేసి వస్తారు. సో మా బ్యానర్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. సో ఫ్యామిలీస్ అంటే మా సంస్థకి ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా F2 లాగే వెంకటేష్ గారు, వరుణ్, తమన్నా, మెహరీన్ అండ్ చాలామంది ఆర్టిస్టులు ఈ F2 కంటే ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టి ఈ సినిమా త్రోట్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు అనిల్. థ్యాంక్ యూ అనిల్. ఇంకొక బ్లాక్ బాస్టర్ తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నందుకు. సో మీరు ఈ 27 థియేటర్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత డిసిప్లిన్గా ఈ ఈవెంట్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ 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 ఎవ్రీవన్. హలో అండి, హాయ్. అసలు వీళ్ళు అల్లరి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఇలా వచ్చి మా ప్రమోషన్స్లో మీతో పార్టిసిపేట్ చేయడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం ఇట్స్ రియలీ నైస్. F2 సినిమా మీ అందరు చూసే ఉంటారు చాలా వరకు. మీకు ఎంత F2 ఎంత బాగా నచ్చిందో, అది ఎంత ఎంటర్టైన్ చేసిందో దానికన్నా రెట్టింపుగా F3 ఉండబోతుంది. అండ్ మీ ఒక్కొక్కరికి డెఫినెట్గా నచ్చి చాలా ఎంటర్టైన్ అవుతారు. అండ్ F3 is coming on 27th of May.
మీ అందరికి సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రీచ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద కిడ్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ వరుణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరి విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడతారు. వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేనేం మాట్లాడతాను. First of all, I just really have to thank all of you to such a wonderful crowd with so much affection and so much love. I can't express myself so well, but it's been a wonderful evening today to be here at the Avatar Homes, and all you wonderful people, thank you for encouraging all the entertaining films. F2 లాంటి సినిమాలు మీరు చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు F3 రాబోతుంది. ఐఎమ్ షూర్ సమ్మర్లో అందరికీ కొంచెం చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. అన్నీ వదిలేసి థియేటర్కి వచ్చి F3 సినిమా చూసి నవ్వి 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 ఇంటికి వెళ్ళి బాగా పడుకోండి. సో ఏంటి మళ్ళీ లేచేయాలండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తే కానీ ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండదు. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి ఏంటన్నా అమ్మా ఆటో అయ్యి బాబోయ్ ఎలా అమ్మా. ఎనీహౌ ఇట్స్ నైస్ ఫీలింగ్. all of you at the back, a big hi to all of you. Yeah, that's the energy I want. That's the energy. ఇంటికెళ్ళి బాగా భోజనం చేసి పడుకోండి. 27th మాత్రం గుర్తుపెట్టుకోండి. Please come to our film, and it's really nice to see all of you, okay? And I'm really sorry that I can't take a picture with all of you. You have to understand there are a lot of wires out here, and the children have to take care. Be careful. Let's hope we catch up again. Okay, bye.